కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంతా ఒక కుటుంబంలో అనుకున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు. ఒక కుటుంబ పెద్దగానే పనిచేశారు. రైతులకు ఏం చేయాలనేది, శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించినారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం 4 మీటింగ్లు పెట్టి 4 పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండల్లో మా ఎంఆర్ఓతో మాట్లాడుతూ వస్తున్నా. బాబాయ్ రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారమ్మంటే మాది ఒక పెద్ద మండల్, దాంట్లో 7,000 వచ్చినాయి మేడం అన్నారు. అబ్బో 7,000 వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి అని అడిగాను. అంటే లేదు మేడం వచ్చింది 1,100, మిగతాయిన అడిషన్స్ అంటారు. అంటే ఒక పేరు ఎక్కిస్తాం కదా, కొత్త కోడలు వస్తే ఎక్కిస్తాము, లేదా ఇంకా ఎక్కిస్తుంటాం కదా, అవన్నీ ఎక్కించినా కూడా కొత్త రేషన్ కార్డులు అంటారు. గట్ల ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే జెన్యున్గా నిజాయితీగా ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయండి, ఆ పని చేసి ప్రజల అవసరాలను తీర్చండి తప్పిస్తే ఊరికే హంగామ చేసి ప్రచారం కాదు ప్రాధాన్యత, ప్రజలకు మేలు జరిగేటట్టు చూడమన్నారు. కాబట్టి ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్. కాబట్టి రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. మన దగ్గర వికారాబాద్లో నీళ్లు తాగితే కేసీఆర్ నీళ్ళే అంటారు, ఆ చెట్లను చూస్తే కేసీఆర్ చెట్లే అంటారు, రైతు బంధు పైసలను కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిండు అనేది వాస్తవం.